కొమరంభీం జిల్లా కాగజ్నగర్ లో హై టెన్షన్ నెలకొంది. నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. తుమ్మడిహట్టి ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ నిన్న సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్ను కోనప్ప స్వీకరించారు. ఇవాళ తుమ్మిడిహట్టి వద్ద బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు వారి అనుచరులు సిద్దమయ్యారు. అయితే కాగజ్నగర్ లో ఎమ్మెల్యే హరీష్ బాబుని తుమ్మడిహట్టి వద్దకు వెళ్లకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు కోనప్ప ఆయన అనుచరులు కూడా అడ్డుకున్నారు. చెప్పండి ఏమిటి అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నీళ్లు సిద్దిపేటకు తరలిపోతుంటే కోనేరు కోనప్ప చూస్తూ ఊరుకున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఆరోపణలు చేశారు. కోనప్ప వల్లే సిర్పూర్ కు అన్యాయం జరిగిందన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించినా కోనప్ప మాట్లాడలేదన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవల ప్రాజెక్టు కట్టవద్దని గతంలో ఎమ్మెల్యే హరీష్ కుటుంబ సభ్యులు ధర్నాలు చేశారని కోనప్ప ఆరోపించారు. ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. దీనిపై బహిరంగ చర్చకు వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్దమయ్యారు. బహిరంగ చర్చకు వెళ్లకుండా ఇద్దరిని పోలీసులు అడ్డుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, శాలిని, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా కాకినాడ పట్టణంలోని భారీగా కూడా పోలీసులు మోహరించారు. ఇద్దరు ఏదైతే ఇటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కావచ్చు, బీజేపీ తాజా ఎమ్మెల్యే హరీష్ రావు మధ్యలో కూడా మాటల యుద్ధం అయితే నడుస్తా ఉన్నది. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే మధ్యలో కూడా ఏదైతే కొంత వారైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం కూడా ఏదైతే పాల్వాయి హరీష్ రావు కూడా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకైతే సవాల్ విసిరిండు. ఏదైతే ప్రాణహిత చేవల ప్రాజెక్టు ఇక్కడ నుంచి కాళేశ్వరం తరలించినప్పుడు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నావు అని చెప్పి కూడా ఆయన మీద సవాల్ విసిరింది. అదేవిధంగా కూడా కోనేరు కోనప్ప కూడా హరీష్ రావు ఏదైతే మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి హరీష్ రావు కుటుంబం కూడా అప్పుడు ఇక్కడ ప్రాణహిత చేపట్టద్దని కూడా ఆందోళన చేసిందని కూడా ఆయన ఆరోపిస్తాం. ఈ ఆరోపణ నేపథ్యంలో కూడా ఏదైతే బహిరంగ చర్చకు రావాలంటూ కూడా ఏదైతే పాల్వాయి హరీష్ రావు అయితే కోనప్పకు సవాల్ విసిన నేపథ్యంలో ఇద్దరు నేతలు కూడా అక్కడికి ఏదైతే ప్రాణహిత చేవల తుమ్మిడిహట్టి వద్దకు బయలుదేరిన నేపథ్యంలో ఇద్దరు నేతలను కూడా ఇక్కడ పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలు కూడా భారీగా కూడా ఇటు కోనప్ప ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ హరీష్ బాబు ఎమ్మెల్యే ఇంటికి కూడా బీజేపీ కార్యకర్తలు భారీగా కూడా మోహరించినటువంటి పరిస్థితి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే సంవత్సరం నరకాలం గడుస్తున్నా కూడా ఇప్పటికి కాగజ్నగర్ కట్టడానికి కావచ్చు, సిర్పూర్ నియోజకవర్గాన్ని కూడా ఏదైతే హరీష్ రావు ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి చేయలేదనేటువంటి ఏదైతే ఆరోపణలు చేసిన నేపథ్యంలో కూడా కోనప్ప కూడా గత 10 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సిర్పూర్ నియోజకవర్గం ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తున్నానంటూ కూడా ఏదైతే హరీష్ రావు కూడా చెప్పిన నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా గత 4 రోజుల నుంచి కూడా మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే హై టెన్షన్ వాతావరణం నెలకొన్నాయి. ముఖ్యంగా అక్కడ ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ అక్కడ ఉండి కూడా ఇక్కడ పరిస్థితిని అయితే మొత్తం కూడా ఏదైతే కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు హరీష్ బాబు కావచ్చు, కోనప్ప కావచ్చు, ఇద్దరి మధ్య కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికీ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా కాగజ్నగర్ పట్టణంలో కూడా భారీగా కూడా పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి కొనసాగుతోంది ప్రస్తుతానికైతే. అక్కడ పోలీసులు ఏమంటున్నారు అరుణ్ కుమార్? పోలీసులు అయితే ఇద్దరు నేతలను ఇటు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కూడా హౌస్ అరెస్ట్ చేసిన. ఇద్దరు కూడా బయటకు వెళ్ళడానికి కూడా లేదు. అదేవిధంగా కార్యకర్తలు కార్యకర్తలు అక్కడనే కూడా పోలీసులు అయితే ఆపి అక్కడనే వాళ్ళను బంధిస్తున్నటువంటి పరిస్థితి. ఏమైనా గొడవలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ కూడా కాగజ్నగర్ పట్టణాన్ని మొత్తాన్ని కూడా ఏదైతే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి భారీగా కూడా ఇటు సిఐఎస్ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా అక్కడ చేరుకున్న అయితే పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ఉంది. థ్యాంక్ యూ అరుణ్ కుమార్. మహానాడు వేదికగా ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంది. అవును, సీనియర్ ఎన్టీఆర్ ఏఐ వీడియో సందడి చేసింది. మొత్తానికి ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఏఐ ప్రసంగంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ కనిపించింది. సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. సికింద్రాబాద్ కు ట్యాంక్ బండ్ తో తాను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు
అన్నారు. లక్షల రూపాయల జీతం గురించి ఏనాడైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు ఎన్టీఆర్. సికింద్రాబాద్ లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే, ఆ తరువాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి మాకు గర్వకారణంగా ఉంది. డ్వాక్రా సంఘాలతో నా ఆడపడుచులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడో అని ఆనాడు నేను పలవరించాను. పట్టి సీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకా 2 ఏళ్లలో నెరవేరబోతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టాను. అటువంటిది P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా రూపుదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను. క్రమశిక్షణాపూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలలు కన్నాను. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అంతేకాదు, అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యారే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. ఈ దేశం మనది, దేశ సమైక్యతే మా సిద్ధాంతం, మా రాష్ట్రాభివృద్ధే మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి. ఈనాటి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కదా నేను కోరుకున్నది అనిపిస్తోంది. చివరిగా ఒక్క మాట, చెరుగు నేల నలు చెరుగుల పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని, తెలుగులాట ప్రతి ఇంట నిత్య వసంతాలు చెందాలని, ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు. సర్వే జన సుఖినో భవంతు. కడపలో జరిగే టీడీపీ మహానాడు అందరినీ ఆకట్టుకుంది. నందమూరి తారక రామారావు 102వ జయంతి పురస్కరించుకొని జరుగుతున్న మహానాడు అటు కార్యక్రమంతో పాటు రకరకాల వంటలతోనూ అందరినీ మైమర్పిస్తోంది. మహానాడుకు వచ్చే కార్యకర్తలు ప్రజల కోసం చేసే వంటలు అందరినీ నోరూరుస్తున్నాయి. సాంప్రదాయమైన పొయ్యిలతో 1500 మంది వర్కర్లతో వంటకాలు చేస్తున్నారు. వంటకాలకు 15 టన్నుల కూరగాయలు, 2 టన్నుల మామిడికాయ పచ్చడి, 5 టన్నుల చికెన్, మటన్ తో భోజనాలు సిద్ధం చేశారు. సాంప్రదాయ వంటలతో ఆహా ఏమి రుచి అనే విధంగా ప్రత్యేకంగా చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. అన్న నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి నేడు జరుపుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో కూడా ఈ 102వ జయంతిని కూడా రాష్ట్ర వేడుకగా జరపాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రతి సంవత్సరం మే 28వ తేదీన వేడుక నిర్వహించాలని చెప్పేసి మాత్రం అన్ని కలెక్టర్లకు జారీ చేయడం కూడా జరిగింది. అయితే మహానాడు 2వ రోజు చేరుకుంది. ఈ రోజున కీలకమైన అంశాలు నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీ స్థాపించిన విధానం, ఆయన తెలుగు ప్రజల ఆత్మస్థైర్యాన్ని పెంచిన విధానం, అసలు ఎందుకు పార్టీ స్థాపించవలసి వచ్చింది, ఈ కార్యక్రమాలన్నింటిది కూడా సభ జరిగింది. ప్రధానంగా ఈ రోజున విశేషంగా లక్షలాది మంది ఈ సభకి తరలిరానున్నారు. వారికి ఆహారంతో పాటుగా అన్నపానీయాలు అందించేందుకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ కూడా ప్రత్యేక సదుపాయాలన్నింటినీ కూడా చేసింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని లక్షల మంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ మంచినీటితో పాటుగా
వారి ఆకలిని తీర్చేందుకు ప్రత్యేక సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో మారుమూల పల్లె నుంచి వస్తున్న ప్రతి కార్యకర్తకి కూడా పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి, ఈ వంటల కార్యక్రమానికి ప్రత్యేకంగా కూడా కిలార్ శివాజీ అని కూడా ఈ ప్రత్యేక కార్యక్రమం పర్యవేక్షిస్తున్నారు. దీనిపైన మరింత సమాచారం చేత కిలార్ శివాజీ గారు మొత్తం చెప్పండి. ఈ రోజు నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి అండి. ప్రధానంగా ఈ రోజున సమీక్షా సమావేశాలన్నీ ఒకవైపు జరుగుతుంటాయి, మరోవైపు కూడా అన్నగారు సభకు వచ్చి పట్టెడు అన్నం తినాలని చెప్పేసి కూడా అందరూ ఆశపడుతుంటారు. ఎటువంటి అసలు ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి కూడా ఆహారం ఉంది? ఈరోజు మేము అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తరఫున విజయవాడ నుంచి వచ్చామండి. గత 10 రోజులుగా మేము 1500 మంది పనివారులతో ఐటెంకి ఒక డివిజన్ కాడికి ఏర్పాట్లు చేశామండి. మన వెనక కనపడుతున్న ఈ అన్ని బిర్యానీ డివిజన్లు, బిర్యానీలకు ఒక బ్యాచ్, అలాగే అవతల సాంబార్లకు ఒక బ్యాచ్, ఫ్రైలకు ఒక బ్యాచ్, చట్నీలకు ఒక బ్యాచ్, గ్రైండింగ్ ఒక బ్యాచ్, అలా వివిధ పనివారు 1500 మంది పనివారు విజయవాడ నుంచి వచ్చి 10 రోజులుగా అహర్నిశలు అహోరాత్రులు పనిచేస్తున్నారండి. దీంట్లో భాగంగా నిన్నటి రోజున ప్రతినిధుల సమావేశానికి ఒక 50,000 మంది, ఈరోజు అన్నగారి ఫంక్షన్ కాబట్టి 28వ తారీఖు 60-70,000 మంది రాష్ట్రం నలుగుమూలల నుంచి వస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మాంసాహార భోజనాలు, శాకాహార భోజనాలు కలిపి మిళితం చేసి ఈరోజు ఏర్పాట్లు చేశామండి. అంటే అన్నగారు షూటింగ్లో ఉండగా కూడా అంటే ఏదైతే సాంప్రదాయ భోజనంతో పాటుగా ఎక్కువగా ఎక్కువగా తింటుండేవారు, మనకి చూడటం కూడా జరిగింది. అంటే ఎందుకు అన్నగారు ఒకవైపు చూసుకుంటే కనుక ఆకుకూరలు, కాయకూరలు, మరోవైపు కూడా ఆయన ఎక్కువగా మాంసాహార భోజనం ఇస్తారు? సహజంగా అన్నగారి గురించి ఏం చెప్తారంటే ఆయన జిహోప్రియులు, వారు తింటూ ఎదుటి వాళ్ళకి పెట్టి ఆనందంగా అనుభవించే మనిషి. అలాంటి ఆయన వాళ్ళ మహానాడులో మన పండగ వాతావరణంలో అందరికీ కూడా సామాన్య కార్యకర్తలకి విందు భోజనాలు, ప్రసన్న భోజనాలు పెట్టాలని ఎప్పుడు కూడా మహానాడిని అలా తీర్చిదిద్ది ఆయన యొక్క గుర్తింపే ఈ మహానాడు ఇంత సస్యమంగా జరగటం. ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఆర్నిస్లో ప్లానింగ్ చేసి ఈ మహానాడిని దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు కూడా మన మహానాడు తీర్మానాలని నేర్చుకుని వారు కూడా ఇంప్లిమెంటేషన్ చేసి చేయిలో ఉన్నారంటే అది మన పార్టీకి గర్వకారణం అండి. ఈ పార్టీ తరఫున మేము ఈ ఫుడ్ క్యాటరింగ్లో పాల్పంచుకోవడం ప్రధానంగా అన్నగారు సాంప్రదాయ అంటే మామిడికాయ పచ్చడి కానివ్వండి, గోంగూర పచ్చడి కానీ ఎక్కువగా తినేవాళ్ళని చేసి చెప్పుకుంటుంటాం. అంటే అటువంటి సాంప్రదాయ రుచులకి ఎటువంటి మీకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు? అవును, మనం వివిధ రకాల రాయలసీమ వాసులకు కావాల్సిన నాన్ వెజిటేరియన్ రుచులతో పాటు వెజిటేరియన్ రుచులు కూడా కలిపి మేము ఈ రోజున ఇక్కడ నాన్ వెజిటేరియన్ సమావేశాల్లో తక్కువగా ఉన్నప్పటికీ ఇవాళ మేము కావాలని నాన్ వెజిటేరియన్ పెట్టి ఈ 3 రోజులు కూడా ఏర్పాట్లు చేశామండి. అయితే ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి సందర్భంగా కూడా ప్రత్యేకంగా ఇక్కడ అన్నదానం కూడా చేపట్టడం కూడా జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా వంటలను కూడా ఏర్పాటు చేశారు. వందలాది మంది ఏదైతే వర్కర్లను తీసుకొచ్చి కూడా సాంప్రదాయ వంటలు ఒకవైపు, అలాగే చూసుకుంటే కనుక అంటే ఈ రాయలసీమ ప్రాంతానికి కావాల్సిన నాన్ వెజిటేరియన్ వంటలు మరోవైపు కూడా చేస్తున్నారు. అయితే ఈ రోజున ఒక ప్రత్యేకత ఉంది. మహానాడు 3 రోజుల్లో చూసుకుంటే కనుక నేడు ప్రత్యేకత సంతరించుకున్న రోజు కనుక నేటి రోజున కూడా ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు గారు ఆశయాలని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లారు, మంచి ప్రజలందరికీ ఉపయోగపడే తీర్మానాలు, అలాగే 40 సంవత్సరాలకు టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు కూడా మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచి తీర్మానాలు కూడా చెందారు. అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా పట్టెడు అన్నం తిని, కడుపు నిండా అన్నం తిని అంటే సంతోషంగా వెళ్ళాలని చెప్పేసి మాత్రం టీడీపీ నాయకులు, అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కోరిక మేరకే వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలియజేస్తారు. కెమెరామెన్ సాయితో వాసు, కడప, రాజ్ న్యూస్. కడపలో 2వ రోజు జరుగుతున్న మహానాడుకు కార్యకర్తలు లక్షలాదిగా తరలివస్తున్నారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏడాది ఉత్సవంగా జరపాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న మహానాడుకు కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. కడపకు వస్తున్న కార్యకర్తలతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. కడపలో మహానాడు 2వ రోజు కూడా ప్రారంభమైంది. అయితే నేడు నందమూరి తారక రామారావు గారు 102వ జయంతిని పురస్కరించుకుని కూడా ప్రధాన ఉపన్యాసం కూడా ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ సభాస్థలి ప్రాంతానికి విశేషంగా అన్ని జిల్లాల నుంచి కూడా తరలి వస్తున్నారు. అంటే కార్యకర్తలు కూడా నూతన ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కడపలో మహానాడు నిర్వహించే పరిస్థితి లేదు. కానీ నేడు అంటే అమరావతి పునఃప్రారంభమైన అనంతరం కూడా మరలా టీడీపీ పగ్గాలు ఏర్పాటు చేసినా కూడా కడపలో టీడీపీ ప్రారంభించే పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యంలో కార్యకర్తల్లో, నాయకుల్లో ఆత్మస్థైర్యం మరింతగా పెంపొందించేందుకు
కడప గడ్డలో తొలిసారిగా మహానాడు నిర్వహించడం మా అందరికీ ఆనందంగా ఉందన్నారు. దీనిపైన మరి సమాచారం ఇచ్చేందుకు టీడీపీ కార్యకర్తలు మనతో చెప్పండి. ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ అండి 102వ జయంతి జరుపుకుంటున్నాం. ఎట్లా ఉందంటే మీ కూడా సీనియర్ కార్యకర్తల్లో కడపలో మహానాడు జరుపుకుంటాం ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది మహానాడు ఆయన 102వ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న మహానాడు జయంతి సందర్భంగా ఈ కడపలో జరుగుతుంది. నేను ఆయన స్ఫూర్తితోనే 82, 83 ఆయన పార్టీ పెట్టినప్పుడు వచ్చిన పార్టీలో ఉన్నా నేను అప్పటి నుంచి కూడా. ఈ మహానాడు అన్ని మహానాడులకి నేను కంపల్సరీగా హాజరయ్యాను. ఇప్పుడు 72 సంవత్సరాలు నాకు ఓపిక లేకపోయినా కాళ్ళు నొప్పి ఉన్నా ఈ మహానాడుకి వచ్చామంటే ఆయన మీద ఉన్న అభిమానం, ఆ పార్టీ మీద ఉన్న అభిమానంతోనే మేము ఇక్కడ రావడం జరిగింది. ఏం చెప్పండి, ఎటువంటి ఆశయాలు ప్రస్తుతం అంటే తరం మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి తరం ముందు నుంచి కూడా ఎన్టీ రామారావు తరం, ఇప్పుడు లోకేష్ గారి తరం వచ్చింది. ఈ తరంలో యువత ఏం కోరుకుంటున్నారు? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి తీసుకురావడం కోసం పుట్టిన పార్టీ ఇది. ఎన్టీ రామారావు గారు స్థాపించింది అదే ఉద్దేశం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి కంటే ఉన్నతంగా గొప్పగా ఆ కార్యక్రమాలు బయట ఎక్కువగా దాన్ని డెవలప్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వలన ఏదైనా కానీ మన కుర్రోళ్ళకి కానీ ఏదైనా అభివృద్ధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగా ఉంది. ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. అది ఒక తెలుగుదేశం వల్లనే సాధ్యమవుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే లోకేష్ గారు నిరుద్యోగాన్ని కూడా పూర్తిగా నిర్మూలిస్తాము అంటే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నేను చేస్తూ ఉంటాను. లోకేష్ గారు నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని చెప్పి అంటాం కరెక్టేనండి. నిరుద్యోగం నిర్మూలించే విధానంలో ఈ ఉచిత పథకాలలో కొన్ని పథకాలు అవి అనవసరంగా పెట్టి ఇప్పుడు డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా అభివృద్ధి అందరూ పని చేయాలి. పని చేయకుండా ఈ ఫ్రీ పథకాలు అనేవి అవసరమైన పథకాలు కూడా చాలా ఉన్నాయి. అవి దానివల్ల పని చేసే అవకాశం ఉన్న వాళ్ళు కూడా చేయకుండా ఇంట్లో ఉంటున్నారు. అది దాని మీద కొంచెం దృష్టి పెట్టాలి గవర్నమెంట్. అందరికీ విద్య ఇవ్వచ్చు, ఉద్యోగం చదువు ఇవ్వచ్చు, కానీ ఉచితాలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని మా ఊళ్ళల్లో చూస్తే ఈ పథకాల వల్ల వాళ్ళ అవకాశం ఉండి పనిచేసే అవకాశం ఉండి కూడా చేయకుండా పోతున్నారు. వీళ్ళు ఒకరి మీద ఒకరు హామీలు గుప్పించుకొని ఆ పథకాలు ఇవ్వటం వలన అసలు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది ఊళ్ళలో. అంటే గత ప్రభుత్వంలో మీరు చూసి ఉంటారండి, అంటే హామీల ద్వారా కూడా ప్రజల నుంచి కూడా కొన్ని రాజకీయాలు చేసి అంటారు. ఎంతవరకు నిజం? ప్రస్తుతం ఈ రాబోతున్న తరం అంటే మీ తరం తర్వాత మీ పిల్లల తరం ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఈ పరిపాలన? అసలు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలు యువతకే అవకాశాలు కల్పించడం కోసం ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు ఎంతో ఉత్తేజపూరితమైనటువంటి వాగ్దాడితో ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టి మరి తెలుగు జాతి ఔన్నత్యం కోసం, తెలుగు జాతి గౌరవం కోసం, ప్రపంచంలో తెలుగు జాతి ఆత్మ గౌరవం కాపాడడం కోసం ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అయితే ఈ మహానాడు అనేది ఎన్టీ రామారావు గారు మరి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మహానాడు జరుపుకోవడం జరిగింది. ఒక హిందువుకి ఏ విధంగా సంక్రాంతి మరి పండుగ చేసుకుంటామో, ఒక ముస్లింకి రంజాన్ పండుగ ఏ విధంగా చేసుకుంటామో, ఒక క్రిస్టియన్కి క్రిస్మస్ ఏ విధంగా చేసుకుంటామో, తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా మరి మహానాడు అనేది ఆ విధంగా పండగలాగా, ఓ పండగ వాతావరణం లాగా ఎంతో ఉత్సాహంగా రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా ఈ పార్టీ శ్రేణులు వచ్చి ఎంతో సంతోషంగా ఈ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇది ప్రధానంగా ఈరోజు 102వ జయంతి సందర్భంగా కూడా ప్రత్యేకమైన తీర్మానాలు ఈరోజు చేయనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం కూడా మే 28వ తేదీన దీనిని ప్రత్యేక పండుగ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా రాత్రి జీవో జారీ చేయడం కూడా జరిగింది. అంటే నందమూరి తారక రామారావు గారు ప్రపంచంలోనే ఒక సినిమాల్లో కానివ్వండి, అలాగే రాజకీయాలు కూడా మలుపుతున్న వ్యక్తి. ఈ నేపథ్యంలోనే 28వ తేదీన ప్రత్యేకమైన దినంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. నేడు ఇదే తేదీని పురస్కరించుకుని మహానాడు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ రోజున రెండో రోజు కూడా మహానాడు చేరుకుంది. ఇదే మహానాడు వేదిక కూడా తీర్మానాలు చేసి ప్రజలకి మనోధైర్యం కల్పించి, అలాగే లక్షలాది ఉద్యోగాలు కూడా యువత భవిష్యత్తు నిర్ణయించే విధంగా ఈ రోజు నిర్ణయాలు తీసుకున్నారు. కెమెరామెన్ కిరణ్తో వాసు, రాజ్ న్యూస్, కడప. గురుకుల అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు ఈ అంశాలను అన్నింటిని కూడా మీ ముందు ప్రస్తావించడానికి ప్రధానమైన కారణం, సమాజంలో రుగ్మతలను తొలగించి, అసమానతలను తొలగించి సమాజాన్ని నిర్మించాలనుకుని ప్రజల కోసం పాటుపడ్డ వాళ్ళు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. వాళ్ళ స్ఫూర్తితోని
ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది. ఈనాడు ఈ వేదిక మీద మిత్రులు బట్టి విక్రమార్క గారు కావచ్చు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే డాక్టర్ కావ్య కావచ్చు, వంశీ కావచ్చు, డాక్టర్ లక్ష్మీకాంతరావు కావచ్చు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కావచ్చు, లేకపోతే నాగరాజ్ ఐపీఎస్ కావచ్చు, వీళ్ళందరూ వేదిక మీద ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా వీళ్ళందరికీ కన్వీనర్గా పనిచేస్తున్న డాక్టర్ మల్లు రవి గారు కావచ్చు, వీళ్ళందరి జీవితంలో ఎందుకు రాణించిండ్రు? ఈరోజు చిన్న వయసులోనే వంశీ ఎంపీ కావడము, కావ్య డాక్టర్గా రాణించడమే కాకుండా ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నదంటే దీనికి ప్రధానమైన కారణం ఈ దేశానికి స్వతంత్రం ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రజలు పరిపాలన చేసుకోవడానికి అవసరమైన రాజ్యాంగాన్ని రచించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం, ఆ స్ఫూర్తి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అందించడం ద్వారా సమాజంలో అణిచివేతకు గురైతున్న వీళ్లను, పాలితులుగా ఉన్న దళితులను, గిరిజనులను పాలకులుగా తయారు చేసి పాలసీలను ఈ దేశానికి అందించే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందుకే వీళ్ళు చదువుకొని విద్యలో, ఉద్యోగాలలో, వృత్తి నైపుణ్యంలో కాంగ్రెస్ పార్టీ అందించిన రిజర్వేషన్లను అందిపుచ్చుకొని డాక్టర్లుగా, ఐపీఎస్లుగా, ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఈ సమాజంలో రాణించి ఈరోజు ఈ వేదిక మీద నిలబడి మీకు ఆదర్శంగా మీ ముందు నించున్నారు. దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మిత్రులారా, ఈరోజు ఈ గౌరవం, ఈ సమాజంలో గుర్తింపు వీళ్ళకు కులం వల్ల రాలేదు, వీళ్ళకు చదువు వల్ల గుర్తింపు వచ్చింది. చదువే ఈరోజు వాళ్ళని గౌరవం తెచ్చిపెట్టింది. ఆ చదువే ఈ వేదిక మీద ఈరోజు కూర్చోబెట్టింది. అప్పుడప్పుడు మేము మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు గడ్డం వినోద్ గారిని నేను చూపిస్తుంటే హెచ్పిఎస్లో బ్రహ్మాండంగా చదువుకొని ఈరోజు మంచి లాంగ్వేజ్ పట్టు ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా గడ్డం వినోద్ గారిని మేము చూపిస్తుంటాం. వీటన్నిటికీ కారణం జీవితంలో మొదటి సక్సెస్ చూసిన ఈరోజు ఎస్ఎస్సి కావచ్చు, ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, లేకపోతే నీట్లో రాణించిన ఈ పిల్లలందరికీ ఒక విషయం అర్థం కావాలి, మీరు మా పిల్లలు, ఈ సమాజంలో భాగస్వాములు. రేపు ఈ తెలంగాణ సమాజం పునర్నిర్మించాలంటే, తెలంగాణ సమాజంలో పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. మీరు రాణించాలంటే మీరు చదువులో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఈరోజు ఉన్నత శిఖరాలకు మీరు ఎదగాలి అనంటే చదువు ఒక్కటే మీకు లక్ష్యంగా ఉండాలి అనేదే నా యొక్క సూచన. ఈరోజు మిత్రులారా, మీరందరూ ఆలోచన చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వర్గాలుగా ఈరోజు సమాజంలో ఉన్న ఎవరికి వాళ్ళకు వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడం వల్ల ఒక రకమైన ఆత్మ న్యూనతా భావంలో మనం పెరగవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ సమాజం మమ్మల్ని దళితులు కదా అని ఒక పక్కన పెట్టిందా, లేకపోతే గిరిజనులని మమ్మల్ని ఇంకొక పక్కన పెట్టిరా, బలైన వర్గాలని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా అని మన మనసులో ఎక్కడో ఒక దగ్గర నిగూఢమైన అభద్రతా భావం ఉంటుంది. వీటిని తొలగించాలి అనంటే మనం అందరం కలిసి చదువుకోవాలి, కలిసి పెరగాలి, కలిసి జీవితాన్ని పంచుకోవాలి. అప్పుడే ఈ ఆత్మన్యూనత భావం పోతుంది. ఈ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు అని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని, నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా, అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు. ఇవాళ పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని
ఒక పత్రిక రాసింది, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక. కరెక్టే మీ విధానంలో, కరెక్టే మీ విధానంలో. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు, చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు. ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి, గత 10 సంవత్సరాలలో ఏం చెప్పారు? బర్రెలు, గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, చెప్పులు కుట్టుకోండి, మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. మీ చదువుకున్న నిరుద్యోగ యువకులకు పీజీలు, పిహెచ్డీలు చదివి ఇలా చాలామంది పేదోళ్ళు, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన గ్రామీణ పరిస్థితులు ఎట్లుంటాయో క్షుణ్ణంగా అవగాహన ఉన్నవాడిగా చెప్తున్నా. తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి ఇళ్లల్లో పాచి పనులు చేసి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు, పిహెచ్డీలు చదివిస్తే మళ్ళీ చదువుకున్న యాదోల పిల్లగాడు ఊరికెళ్ళి గొర్రెలు పెట్టుకోవాలంట, దళితుల పిల్లలు చెప్పులు కుట్టుకోవాలంటే దీనికోసం ఆ తల్లిదండ్రులు కష్టపడి పీజీ, పిహెచ్డీలు చదివించిందని నేను అడుగుతున్నా. ఎందుకు ఆ 10 సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు? ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే అశోక్ నగర్ చౌరాస్తా వరకు నోటిఫికేషన్ల కోసం అల్లాడిన పిల్లలు లేరా? తెలంగాణ ఉద్యమంలో ఒక్కరైనా మీ పిల్లలు చచ్చిండ్రా? చచ్చిపోయిన పిల్లలందరూ ఈ పిల్లలే కదా. ఆ పిల్లలు ఉద్యోగాల కోసమే కదా సర్వం త్యాగం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు మా బ్రతుకులు ఎట్లాగూ కూలి నాలి చేసుకొని పల్లెల్లో పేదరికంలో మగ్గిపోయినాం, మా పిల్లోడు చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి, దాంతో మా తర్వాతి తరాలు బాగుంటాయన్న ఆలోచనతో చదివిస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా 10 సంవత్సరాలు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడిన వాస్తవం కాదా? ఈరోజు నేను సివిల్ సొసైటీలో పనిచేసే వాళ్ళ తరఫున వాళ్ళు నన్ను కలిసి మాట్లాడినప్పుడు 23-24 సంవత్సరాల యువకుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుదామని హైదరాబాద్కు వస్తే 10 సంవత్సరాలు నోటిఫికేషన్ లేకపోతే వాడి జీవితంలో 23-24 సంవత్సరాల నుంచి 35-36 సంవత్సరాల వరకు జీవితంలో నిలదొక్కుకోకుండా, పెళ్లి లేకుండా, కుటుంబంతో ఉండకుండా ఈరోజు వాళ్ళ జీవితాలు కాలగర్భంలో కలిసిపోతుంటే ఆ తల్లిదండ్రుల దుఃఖం అనేది కుర్చీలో ఉన్నవాడికి ఉండాలి కదా. మీ కుటుంబంలో పార్లమెంటు కోడిపోతే 6 నెలలు తిరగకముందే ఉద్యోగం ఇచ్చుకున్నారు. మీ బంధువులను ప్రజలు తిరస్కరిస్తే ఎంబడెంబడే నామినేట్ పదవులు ఇచ్చుకున్నారు. మీ పిల్లలకి ఎప్పుడు ఉద్యోగాలు ఉండాలి, మీ పిల్లలకు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉండాలి, మీరు ఆగర్భ శ్రీమంతులుగా బెంచ్ కార్లలో తిరగాలి. మేమేం వద్దంటలేం, మీరు లావిష్ లైఫ్ మీరు గడపండి, కానీ కనీసం మా పిల్లలకు పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు రాలే. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. మా ప్రభుత్వం, మా మంత్రివర్గం మొదటి సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియంలో వాళ్ళందరినీ పిలిపించి నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక గొప్ప అనుభూతి. అది మాటలకు అందదు, మాటలు చెప్పినా సరిపో. అట్లా 59,000 మందికి ఎల్బీ స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించి మాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో కూడా దాదాపుగా ఈ సంవత్సరన్నరలో 1,00,000 ఉద్యోగాలు లెక్కగట్టి ఈరోజు పెట్టుబడులు తెచ్చి మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అందించినాం. కానీ ఇవి సరిపోవు, నాకు స్పష్టంగా తెలుసు. దాదాపుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమోదు చేయించుకుంటే నిరుద్యోగులు పట్టభద్రుల పైన చదువుకున్న వాళ్ళు 20 లక్షల మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే రావచ్చు, రాకపోవచ్చు.
కానీ ప్రభుత్వం పెట్టవలసిన పోటీ పరీక్షలు పెట్టి ఫలితాలను ప్రకటిస్తే వాళ్ళు జీవితంలో ఇంకో ఓపి ప్రయాణం చేస్తారు. పరీక్షలు పెట్టకుంటుంటే ఆ పరీక్షల కోసమే 10 సంవత్సరాలు అశోక్ నగర్లను, అమీర్పేట్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్లను, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుక్కుంటూ యుక్త వయసు మొత్తం కాలగర్భంలో కలిసిపేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ఉపయోగపడతారు? అందుకే పోటీ పరీక్షలు ఎంబడెంబడే పెడితే గత 10 సంవత్సరాల పరీక్షలు పెట్టట్లేదని రోడ్ల మీద ధర్నాలు చేసిన నిరుద్యోగ యువకులు ఇంత మీద పరీక్షలు పెడితే ఎట్లా, కొంత వాయిదా వేయండి అని ధర్నాలు చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా? మొదటిసారి మన ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే ఆ సిచ్యువేషన్ చూసినాం. నా బాధ, నా ఆవేదన ఒక్కటే, నా ఆలోచన ఒక్కటే, పరీక్షలు వాయిదాలు పెట్టినా కొద్దిగా ఆ పిల్లలు ఇంకో పని చేసుకోరు, ఇంకొక దానికి ప్రిపేర్ అవ్వరు. 65 రోజుల్లో 11,000 మంది టీచర్ల నియామకాలు చేపడితే 3 లక్షల మంది పరీక్షలు రాసింది. ఉద్యోగాలు ఇచ్చింది 11,000 మంది. మరి దాదాపుగా 2,89,000 మంది ప్రత్యామ్నాయం ఎత్తుకుంటారు. పరీక్ష అయిపోయి ఫలితాలు వస్తే ఇక మాకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి అవకాశం లేదు, మేము జీవితంలో ఇంకో ప్రయత్నం చేసుకోవాలి, ఇంకో పని చేసుకోవాలని ఆ దిశగా వాళ్ళు ఆలోచన చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రకంగా గ్రూప్ 1 పరీక్షలు 563 కంబైన్డ్ స్టేట్లో కూడా అన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలే. ఆనాడు గ్రూప్ 1 పరీక్షలు మీకు తెలుసు, గత ప్రభుత్వం పరీక్షలు పెడతామని చెప్పి పెట్టి ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్మి వాళ్ళకు కావాల్సిన వాళ్ళను పరీక్షలలో పాస్ చేసుకున్న పరిస్థితి వస్తే పట్టుకొచ్చి లోపలేసి రద్దు చేసి కొత్త పరీక్షలు పెట్టినాం. దాదాపు 5 లక్షల మంది ఈరోజు ఆ పరీక్షలకు ప్రిపేర్ అయినాం. నియామక పత్రాలు అందించేటప్పుడు వండుకున్న వంట నోట్లో పెట్టుకునే సందర్భంలో ఈరోజు కింద పడేసి పొలిటికల్ లిటిగేషన్స్ ఈరోజు కోర్టులు వేసి నియామక పత్రాలు అందకుండా ఆపినరు. ఇది ఒక ఆవేదన. ఎందుకంటే సమాజానికి మంచి చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా ఫలితాలను ప్రకటించి నియామక పత్రాలు అందించి